బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ఈ దశలో 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలి దశలో 10,72,000 మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు తెలిసింది. ఇండియా కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాగ్పూర్ నుంచి పోటీ చేస్తున్న తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో బరిలో ఉన్నారు. ఇక 2 పర్యాయాలు మండలి సభ్యుడిగా పనిచేసిన సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6, 11వ తేదీలో ఓటింగ్, 14వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్లో ఉన్నారు. చిదంబర్ గారు, చెప్పండి, ఎలా ఉంది? బీహార్లో పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్ని బీహార్ లో ఉన్న 2 పర్యాయాల్లో ఒక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ తన ఆధీనంలో తెచ్చుకుంటూ ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో బీహార్ చాలా కీలకమైన రాష్ట్రంగా కూడా బీజేపీ పార్టీ చూస్తుంది. అంతేకాకుండా గతంతో పోలిస్తే మొత్తం ఈక్వేషన్స్ అన్ని మారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ విజయం సాధించాలని ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీని అట్లనే కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో. ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు నితీష్ కుమార్ బయట ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా మారిన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఇది ఖచ్చితంగా గెలుస్తారన్నది. అంతేకాకుండా మనం చూస్తున్నాము, ఎప్పుడైనా సరే బీహార్ ఎన్నికలు అన్నది కాస్త సమస్యాత్మకంగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి దేశవ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంటాయి. అందుకని ఈసారి ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్నపాటి గొడవ కూడా జరగకూడదు అనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే భారీగానే పోలీసులు మోహరించారు. అంతేకాకుండా కేంద్ర భాగాన్ని కూడా రంగంలోకి దింపి ఎలక్షన్ కమిషన్ అది చేస్తుంది. ఓవరాల్ గా చూస్తే 45,341 పోలింగ్ బూత్లను తీసుకున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కువ శాతము రూరల్ ఏరియాస్ లోనే ఇవన్నీ ఉండడం వల్ల కూడా కాస్త ఎక్కువ ఇంపార్టెంట్ గా చూస్తున్నారు. అంతేకాకుండా ఈసారి చూస్తే పట్నా, వైశాలి, దర్భంగా, సమస్తిపూర్, ముంగూరు అండ్ అదర్ నార్దర్న్ అండ్ సౌదర్న్ బీహార్ లో ఈసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలా కీలకంగా చూస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసారి జరుగుతున్న ఎన్నికలకు పోలిస్తే ఈసారి ఇక్కడ జరుగుతున్న ఫస్ట్ ఫేజ్ జరుగుతున్న దాంట్లో గతంలో 63 సీట్లు గెలుచుకుంది మహాగఠబంధన్. ఇప్పుడు రెండోసారి అక్కడ తమ అదృష్టాన్ని పరిశీలించిన నేపథ్యంలో బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం ఈ ప్రాంతంలో కేవలం 50 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. అంటే ఓవరాల్ గా మనం చూస్తే 121 దానిలో లాస్ట్ టైం 50 సీట్లు మాత్రమే బీజేపీకి గెలుచుకున్న నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈసారి ఎన్నికలు కూడా మనం చూస్తే ఇంతకుముందు చెప్పినట్టు తేజస్వి యాదవ్ కానివ్వండి, తేజస్వి యాదవ్, సమ్రాట్ చౌదరితో పాటు విజయ్ కుమార్ సిన్హా అంటే డిప్యూటీ సీఎం కూడా ఈసారి అక్కడ ఉన్నారు. అదే కాకుండా మైథాలి ఠాకూర్ కూడా ఇక్కడ నుంచి ఫోక్ సింగర్ తనని కూడా ఇక్కడ తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎట్లాంటి పరిస్థితి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునేలాగైతే ఇప్పటికే ఏది మన ఎలక్షన్ కమిషన్ అయితే చేసినట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం బీహార్ ఎన్నికలు అన్నవి చాలా ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్నపాటి, ఎందుకంటే బీహార్ ని మనం చూస్తుంటాము బీహార్ కా రాజ్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంటుంది. కాబట్టి అలాంటిది ఏది ఈసారి రాకుండా ఉండాలన్న ప్రయత్నంలోనే ఎలక్షన్ కమిషన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తం 500 కంపెనీలు అంటే దాదాపుగా 50 నుంచి 60,000 మందిని సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని ఇప్పటికీ అక్కడ దింపారు. అంతేకాకుండా 121 సిఆర్పిఎఫ్ కంపెనీస్, దాదాపుగా 400 బిఎస్ఎఫ్ కంపెనీస్ ని కూడా అక్కడ పెట్టారంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం 1650 కంపెనీస్, పారామిలిటరీస్, దాదాపుగా 5 లక్షల మంది సెక్యూరిటీ పర్సన్స్ ఇప్పటికీ అక్కడ డ్యూటీలో ఉన్నట్టుగా చెప్పాలి. ఇది సరిపోదు అన్నట్టుగా బీహార్ స్పెషల్ ఆర్మ్ ఫోర్సెస్ నుంచి, హోమ్ గార్డ్స్ నుంచి, రిజర్వ్ బెటాలియన్స్ నుంచి కూడా మరో 2,000 మందిని దింపినట్టుగా కనిపిస్తుంది. ఇక ట్రైనింగ్ కానిస్టేబుల్స్ కూడా ఒక 19,000 మంది ఇప్పటికీ అక్కడ ఉన్నారంటే రాష్ట్ర అంటే ఓవైపు కేంద్రం నుంచి 5 లక్షల మంది వస్తే రాష్ట్రం నుంచి దాదాపుగా 1,00,000 మందిని కూడా అక్కడ చేసిన నేపథ్యంలో సిఏపిఎఫ్ అన్ని పోలింగ్ స్టేషన్లని కవర్ చేస్తుంది. దాదాపుగా 45,000 పోలింగ్ బూత్ ఉన్న నేపథ్యంలో వాళ్ళన్ని కూడా
ప్రతి చోట ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూస్తున్నారు. ఇక ముఖ్యంగా బీహార్ బార్డర్స్ ఏవైతున్నాయి అంటే ముఖ్యంగా నేపాల్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి ఎవరు రాకుండా ఉండేందుకు ఇప్పటికే అక్కడ క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రము గతంతో పోలిస్తే అంటే 250 స్టేషన్స్ అన్నది అక్కడ ఇంపార్టెంట్ స్టేషన్స్ గా చూస్తున్నారు. అందుకని అందులో భాగంగానే ఇవన్నీ చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్కొక్క ప్రతిదానికి ఒక జనరల్ అబ్జర్వేటర్ ని పెట్టారు. మొత్తం 243 అబ్జర్వేటర్లు ఇప్పటికే అక్కడ ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చిన్నపాటి ఘటన కూడా జరగకుండా ఉండేందుకు అవసరం ఏర్పాటు చేసినట్టుగా అయితే మనం చెప్పాలి మనోజ్. అలాగే చిదంబర్, బీహార్ అంటేనే కులాలను రాజకీయాలు ప్రభావితం చేస్తే అక్కడ దాదాపు 2 దశాబ్దాల నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆ ప్రభావం ఓటర్ల నుంచి ఎలా ఉండబోతుంది? కులాలను బేస్ చేసుకోవచ్చా, డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఈ ఓటర్లు ఉండబోతున్నాయి అంటారా? అంటే వాస్తవానికి మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత కులాలు మతాలకు సంబంధించినవి ఉంటాయి. అంతేకాకుండా నితీష్ కుమార్ కంటిన్యూస్ గా గెలుస్తున్నా సరే ఈసారి ఆయన వెళ్తున్నది బీజేపీతో కలిసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికే అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ అనేవి చాలా కీలకంగా మారాయని చెప్పాలి. కూడా బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బీహార్ ని గతంలో నితీష్ కుమార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే తర్వాత వివిధ కారణాల వల్ల బయటకు వచ్చేయమని మనం చూసాము. బట్ ఈసారి మాత్రం అలాంటి తప్పు జరగకుండా ముందుగానే ప్రీ ఎలక్షన్స్ లోనే వీళ్ళు కలిసి వెళ్ళడం కానివ్వండి. నితీష్ కుమార్ కాకుండా ఈసారి అంటే గతంలో ఎప్పుడైనా సరే నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు వెళ్లే వాళ్ళు ఈసారి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకుండా వెళ్లిన నేపథ్యంలో ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా, నితీష్ కుమార్ ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని బీజేపీకి ఏమైనా ఇక్కడ అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తారన్న ఒక ఊహాగానాలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము ఏవైతే మనం చూస్తే ఓవరాల్ గా ప్రీపోల్ సర్వేస్ కానివ్వండి ఇవన్నీ కూడా బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రయత్నం అయితే చేస్తోంది. అంతేకాకుండా ఇంకోసారి ఇక్కడ గెలవాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ బట్ ఎంత మాత్రం అవకాశం ఉంది అనేది మాత్రం మనము రెండో ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది మనోజ్. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.